వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బిగి సిటీ. సో ఈరోజు మొత్తం ఫ్యామిలీతో కలిసి కార్లో మనమైతే బాపట్ల బీచ్కి అయితే వెళ్తున్నాము. సో నేను ముందు ఇంకా మీకు అన్నీ చూపిస్తాను. మంచి ఎంజాయ్మెంట్ అయితే ఉంటుంది ఇది వీడియో. సో మీరు లాస్ట్ వరకు అయితే చూడండి. మన ఛానల్ని కొత్తగా ఎవరైనా వస్తే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఫుల్ ట్యాంక్ ఫుల్ డీజిల్ డీజిల్ నా జీరోనా. సో మొత్తం 39.5 లీటర్స్. చలో కార్ కూడా ఫ్యూల్ అప్ అయిపోయింది. మనమైతే ఇప్పుడు స్టార్ట్ అయిపోయింది. ఫుల్ ట్యాంక్ వచ్చేసి జస్ట్ 40 లీటర్స్ కొట్టుకుంటుంది. ఇది బట్ట నక్కి నక్కి కాదు, తొక్కుకుంటూ పోవాలి. గేర్ మార్చు చూసి పెద్దంబర్పేట దగ్గర అవుటర్ రింగ్ రోడ్ అయితే దిగినాము. అండ్ ఇప్పుడు మనం విజయవాడ హైవే అయితే ఎక్కుతాం. సో ఇక్కడ మనం లెఫ్ట్లో దిగంగానే మనం ఇంకో కార్ అయితే ఆగింది. సో అక్కడికి అయితే వెళ్ళిపోయాం. వాళ్ళని పికప్ చేసుకొని అక్కడ నుంచి స్టార్ట్ అయిపోయాం. ఇక అదొక కారు, ఇదొక కారు, 2 కార్లలో ఇప్పుడైతే మనం స్టార్ట్ అయిపోతున్నాం. ప్రజెంట్ వచ్చేసి మనం పెద్దంబర్పేట అవుటర్ రింగ్ రోడ్ దగ్గర ఉన్నాం. ఇక్కడ నుంచి ఇంకా విజయవాడ హైవేకి మనం అయితే వెళ్తాం. హాయ్, వెల్కమ్ బ్యాక్. వస్తాడు చూసాం కాదా ముందల బండికి వాడు చూడు ఫింగర్ స్ప్రేస్ ఇచ్చి బొట్లు పెట్టినట్టే ఉంది. లేదు లేదు, ఏం చేయాలి సార్, ఒక కుక్కకి కాదు 108 బొట్లు పెట్టాలని చెప్పేసి వాళ్ళు రాసుకున్నారు కాబట్టి పెట్టిరారు. అదే అదే చూడు ఎన్ని బొట్లు చూడాలి మీద వదిలేసేయాలి. చిన్ని పిల్లలు పోటీ పడి టెక్నాలజీ ఏమంటావు, కుక్కకి ఇట్లా నాలుగు ఉంటాయి. మనం ఎందుకు దానితోనే ఇట్లా 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 పెట్టేస్తే అయిపోతుంది. కానీ ఈ కొండ వ్యూ బాగుంది. సాంగ్ పెట్టాలి, పెట్టు నీకు నచ్చిన సాంగ్ పెట్టు. దేని మీద బైక్ మీద ఉన్నా, ఎక్స్పల్స్ మీద ఉన్నా. ఇక మంచిగా 110 120 కొడుతున్నా. ఇక యాక్సిడెంట్ చూసినాం, మొత్తం బ్లడ్. అది సీదా 60 మీద భక్తి పాటలు పెట్టుకుంటా పోయినా అప్పటి నుండి 60 మీద పోయినా. ఇక మహేశాడు అరే మిల్లబోని సాయిరామ్ అనుకుంటూ తర్వాత ఓం సాయి శ్రీ సాయి అనుకుంటూ పాటలు పెట్టుకుని పోయినా. మన బార్డర్ దాడ వచ్చేటప్పుడు చెప్తా దాని ముందు దేశమధురు సాంగ్ నడుస్తుండే. సత్తే గొడవ లేదు. తర్వాత సాయిరామ్ అనుకుంటూ తర్వాత సాయిబాబా పాటలు స్టార్ట్ అయినాయి. ఇక మనకి డెస్టినేషన్ రీచ్ టైం వచ్చేసి 6:18 చూపిస్తుంది. సో మనం కొట్టుడికి ఏ టైం వరకు రీచ్ అవుతామో లాస్ట్లో చూపిస్తాను నేను. సో టోల్ దగ్గర చూడండి ఎంత ట్రాఫిక్ ఉంది, చాలా చాలా ట్రాఫిక్ ఉంది. ఇది వచ్చేసి మన నల్గొండ చోటుప్పల్ దగ్గర. టోల్గేట్ నెంబర్ 2 ఇది. మిర్యాలగూడకి ఒక 10 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది. సో ఈ టోల్గేట్ క్రాస్ అయ్యాక మనం మిర్యాలగూడకి అయితే రీచ్ అయిపోతాం. ఇప్పుడే లంచ్ చేసుకొని మళ్ళీ స్టార్ట్ అవుతున్నాం. అండ్ ఇక్కడ నుంచి మనం ప్రజెంట్ అయితే తెలంగాణ బార్డర్లో ఉన్నాం. అండ్ ఇక్కడ నుంచి ఇంకొక 164 కిలోమీటర్స్ అవుతుంది. సో చలో ఇంకొక 3 అవర్స్. ఇప్పుడు మనం ఆంధ్ర తెలంగాణ బార్డర్లో అవుతున్నాం. టోల్గేట్ నెంబర్ 3 ఆంధ్రాలో. ఇది ఒక్కటే టోల్గేట్, ఇంకా మనకు తర్వాత టోల్గేట్ ఉండదు. ఇంకా ఏమైందన్నా? ఏ రూమ్లలో వంటరా మొత్తం ఫుల్ కదా. ఇప్పుడు నేను కూడా ఆడికి 4-5 దిక్కులో పోయేసి వచ్చిన. ఏడలేవు
ఇంతకు నెక్స్ట్ టైం వస్తే పక్కా బుక్ చేసుకొని రావాలి ఇలా ఇప్పుడు ఏంది ఇది ఫైనలా ఏమో చూసిరంట పోగా వచ్చినాం. బట్ అన్ని ప్లేసెస్లో రూమ్స్ అయితే ఫుల్ ఉన్నాయి. మంచి లాంగ్ వీకెండ్ వచ్చింది కదా. సో ఒకటైతే ఉంది దాన్ని బోర్డులో పెట్టినాం. సో నెక్స్ట్ టైం మీరు ఎప్పుడైనా వీకెండ్స్ లాంగ్ హాలిడేస్ ఉంటే ఫస్ట్ బుకింగ్ చేసుకొని అవుతారండి ఇక్కడికి. ఇంకా రూమ్లో చెక్ ఇన్ అయ్యి ఫుడ్ తిన్నాక సరదాగా అలా బీచ్కి వెళ్దామని చెప్పేసి వచ్చినాం. ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయి చూడండి. పార్టీస్ అలా చేసుకోవాలి అసలు మనం కూడా. వాడేమన్నాడు నాకు 1 వరకు నాకు ఇచ్చేసేయండి. గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. టైం వచ్చేసి 5:35. సో మనకి స్కై చూసిన ఆరెంజ్ కలర్ ఎంత బాగుందో. సో ఇప్పుడు మనం సన్ రైజ్ కోసం మనమైతే బీచ్కి వెళ్తున్నాము. చలో. వెళ్ళిపో స్ట్రైట్ వెళ్ళిపో. చెప్తా పోనీ అన్న చెప్తా. ఏం కాదు పోనీ. దిగదు ఆడవారే కాదు నేను చెప్తా పోనీ. ముందల రైట్ లెగ్ దబాయించుకో. ఎందుకు దాంట్లో మళ్ళీ దిగండి. డైరెక్ట్ అన్లాక్ చేసి ఆడ పెట్టేసి వద్దాం. నేను అటు ఇటున్నా చేరా చూసి.
సో మనకి ఈ అన్ననే అనమాట వెహికల్ది. మనకి ఇక్కడ చీరాలలో మీకు ఎలాంటి రూమ్స్ కావాలన్నా ఏం కావాలన్నా అన్నను అయితే కాంటాక్ట్ అండి. అన్న నంబర్ మీకు ఇక్కడ కింద ఇస్తాను నేను. అన్న చెప్పండి మీ పేరు? బ్రహ్మయ్య అన్నట్టు అన్న పేరు. సో అన్న ఫోన్ నెంబర్ అయితే నేను పెడతాను. దీక్షణ నీ రియాక్షన్ ఏంది? ఏం కలిపారు? ఉప్పు కలిపారా? సో ఆఫ్టర్ ఫుల్ ఎంజాయ్మెంట్ ఇప్పుడు మనమైతే మళ్ళీ హైదరాబాద్కి స్టార్ట్ అయిపోయాం.